వాళ్ళు చూడకుండా ఉండలేరు. అదే పనికి చూస్తున్నారని కాదు. ఇప్పుడు సాఫ్ట్‌వేర్స్ ఉన్నారు. కంపల్సరీ వాళ్ళు వర్క్ అనేది సిస్టమ్ వేలోనే చేయాలి. ఇంకోటి ఏంటంటే కరోనా దగ్గర నుంచి ఇంట్లోనే వల్ల వాళ్ళు అస్తమానం ఇంకంటే ఆఫీస్ టైం లేకుండా 11, 12 అలా కూడా అవుతుంది. 1 అవుతుంది. అది వాళ్ళకి తప్పదు. ఇంకది చేయాల్సిందే. అంటే వాళ్ళేదో ప్రత్యేకంగా దాన్ని చూస్తున్నారని కాదు. దీంట్లో వచ్చేసి బ్లూ లైట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మనకి గవర్నమెంట్ కూడా చెప్తుంది. వెహికల్స్‌కి బ్లూ లైట్స్ అనేది తీసేయమని. కానీ మనోళ్ళేంటంటే అది తక్కువకొస్తుంది, లేకపోతే లైటింగ్ ఎక్కువొస్తుందని జెప్పేసి అదే వాడుతున్నారు. ఆ బ్లూ లైట్స్ అనేవి పడినప్పుడు మన కళ్ళలోని కణాలన్నీ అంటే చిన్న చిన్న కణాలుంటాయి కదా! అవి బాగా దెబ్బతింటాయి. అవి తినకుండా అంటే ఇబ్బంది పడకుండా ఉంటాయి కూడా. అంటే ముందుగానే మనం జాగ్రత్త పడడానికి ఆకుకూర మంచి సపోర్ట్ అవుతుంది. ఇంకోటేంటంటే జింక్ ఉందని చెప్పాను గదా! దీనిలో జింక్ అంటే కంటి పనితీరు అంటే కళ్ళు చక్కగా పనిచేయడానికి ఇది బాగా సపోర్ట్ అవుతుంది. సో, మనం ఎక్కువ సేపు ప్రతి ఒక్కళ్ళు అంటే ఇప్పుడు చిన్న పిల్లల దగ్గర నుంచి, పెద్దవాళ్ళ దగ్గర నుంచి మొబైల్స్ అవసరం ఉన్నా లేకపోయినా ఒక ఎట్లా అంటే ఒక హాబిట్ కాదు. ఒక మనం ఎలా చెప్పాలి? అదొక పిచ్చిలా పడిపోయాం. అంటే ఖాళీగా లేవగానే ముందు మొబైల్ చూడాలి. ఫస్ట్ నిద్ర లెగవగానే మనం ఎవరిని చూడాలి? ఏంటి? ఇవన్నీ కాదు. ఫస్ట్ సెల్ చూసుకొని ఏంటి అని చెప్పేసి అప్‌డేట్ అని చెప్పేసి అలా చూసుకున్నాం. అంత అడిక్ట్ అయిపోయాము మొబైల్స్‌కి. అదోటి తగ్గించుకొని కొంచెం మనం చిన్న చిన్నవి ఫుడ్‌లో వచ్చేసి మీకెవరికైనా ఐడియా ఉందా? ఫుడ్ అంటే ఇలా బ్యాక్‌వర్డ్ డిఫెన్స్ ఏంటంటే మనం ఒక ప్రొడక్ట్‌గా తీసుకోవడం కన్నా మనకి దొరికే ఫుడ్‌లో ఏమన్నా ఉందా? ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తారా? అంటే కళ్ళు అనేది ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే ఫుడ్ ఐటెమ్ ఉంటుంది గదా! అంటే ఏ, సి, విటమిన్ అని చెప్పాను గదా! విటమిన్స్ ఉన్న ఫుడ్ ఏమన్నా ఐడియా ఉందా? ఎవరికన్నా చెప్పగలరా పోనీ? చెప్తారా ఎవరన్నా? ఓకే. విజయ మేడం హ్యాండ్ చేశారు. ఒకసారి అన్‌మ్యూట్ ఇస్తారా సార్ మేడం గారికి? ఆకుకూరలు, క్యారెట్, ఎగ్ అనేవి కళ్ళకి మంచిది. మన పదార్థాలు ఫుడ్ లో. అవును మేడం. అవును మేడం. అంటే మనం ప్రతీదీ ప్రొడక్ట్ మీద లేకపోతే మెడిసిన్ మీద అలా కాకుండా మీరు చెప్పినట్టు వెరీ గుడ్ మేడం. అంటే మనకి చిన్నప్పటి నుంచే నేనైతే మా ఫ్యామిలీలో నేను అదే తప్పు చేశాను. మా పిల్లలేంటంటే చేసిన ఒప్పుకోవాలన్నట్టు మా పిల్లలకి ఎప్పుడు ఫాస్ట్ ఫుడ్ తింటాడు, బాగా ఇష్టపడతాడు. ఇలా కేక్స్ అలాగ అలవాటు చేశాను గానీ ఆకుకూరలంటే ఇప్పటికి చాలా వరకు అంటే ఇప్పుడిప్పుడు అంటే మన కమ్యూనిటీకి వచ్చిన అవేర్‌నెస్ వినడం వల్ల ఇలా స్టార్ట్ చేశాను నేను కొంచెం అంటే గోంగూర తింటది. ఇలాగా పాలకూర, చుక్కకూర ఇలాంటి ఆకుకూరలనేది అసలు ఇంతకుముందు నేను తినేదాన్ని గాదు. నేను పెట్టేదాన్ని గాదు. అలాగా ఫిష్ ఉంది. మనకి అంటే ఐస్‌కి మన మామూలుగా చికెను, మటను అలా తింటే ఫ్యాట్ లెవెల్ ఎక్కువుంటుంది. ఫిష్ ఏంటంటే మంచిగా ఉంటుంది. సీ ఫుడ్ అనేది ఎక్కువ తీసుకుంటే గూడా మన కళ్ళకి మంచి సపోర్ట్ అవుతది. అంటే మనం ఏం చేసినా గాని మన జీవనశైలి అనేది మార్చుకోవాలి. ఫస్ట్ అలా చేసినప్పుడే మనమేంటంటే ఏ ప్రొడక్ట్ తీసుకున్నా, లేకపోతే ఏ ఇంగ్లీష్ మెడిసిన్ తీసుకున్నా గాని అది సపోర్ట్ అవుతది. ఫస్ట్ మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలి గదా! మనం ఈ కమ్యూనిటీకొచ్చి చేసేది ప్రతి ఒక్కళ్ళం ముందు మన లైఫ్ స్టైల్ అంటే వాటర్ ప్రాపర్‌గా తాగుతున్నామా? లేకపోతే ప్రాపర్‌గా స్లీపింగ్ ఉంటుందా? లేకపోతే ప్రాపర్‌గా టైమ్ టు టైమ్ ఫుడ్ తీసుకుంటున్నామా? లేకపోతే అంటే ఫిజికల్ యాక్టివిటీ ఉంటుందా? ఫిజికల్ యాక్టివిటీ లేకపోయినా గాని మనం ఎన్ని చేసినప్పటికి కూడా ఉపయోగం ఉండదు. సో, మన ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉండాలి. చేస్తున్నారా అందరూ? మనకి ఈ మధ్య ఫిట్ అవర్ కూడా తీసేశారు గదా! మనం చేసిన మిస్టేక్స్ వల్ల. ఇప్పుడు ఎవరైనా చేస్తున్నారా? మరి ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నారా? అది లేదు గదా! ఎందుకులే నిద్రపోదాం అని జెప్పేసి పడుకుంటున్నారా? ఫస్ట్ ఎవరెవరు పనిలో వాళ్ళు బిజీగున్నారు. అంటే ఆహ్, మార్నింగ్ అవేర్‌నెస్‌లో ఏంటంటే స్ట్రాంగ్‌గా ఉంటున్నాం. సుధీర్ సార్ ఏంటంటే మనం వీడియో ఆన్ చేసుకోకపోయినా వెయిటింగ్ రూమ్‌లో ఎయడం అలాంటివి చేస్తారు కాబట్టి ఇదేంటంటే మన క్లోజ్డ్ కమ్యూనిటీ కదా! ఎవరు ఏమనరులే, ఏమి అనుకోరులే, ఏదో ఒకటి చేస్తూ వింటూ ఉంటే సరిపోయిద్దనుకుంటున్నా. సో, నేను ఇంతకుముందు అలాగే చేశాను. నాకొక్కటి కూడా మైండ్‌కి ఎక్కేది కాదు ఫస్ట్. ఎప్పుడైతే నేను కెమెరా ఆన్ చేసుకొని చక్కగా సిస్టమ్ వేలో వింటున్నానో అప్పుడు నేను ఈ విధంగా స్పీకర్‌గా మాట్లాడగలుగుతున్నాను. దానికి సపోర్ట్ అయిందేంటంటే నేను వినడం వల్లే. నేనెక్కడి నుంచో లేకపోతే నేర్చుకోనో, లేకపోతే ఇంకోటి నేను ఇంకోటేంటంటే 2 డేస్ నుంచి ట్రావెలింగ్‌లో ఉన్నాను. జర్నీ చేస్తూనే ఉన్నాను. ఎక్కడా గూడా రెస్ట్ లేకుండా 2 డేస్ నుంచి. ఇప్పుడే ఊరు నుంచొచ్చాను. అయినప్పటికీ నేను అలా అంటే టాపిక్ ఉంది నేను చెప్పాలి అని టైమ్ టు టైమ్ అయితే ఇంటికి చేరుకొని ఇలాగ నీట్‌గా చెప్పాలనుకున్నాను గానీ, ఎక్కడా గూడా నేను దాన్ని కంఠస్థం జేసి, లేకపోతే ఎక్కడో బుక్స్‌లో రాసుకొని అలా చేయలేదు. ఎందుకు చెప్పగలుగుతున్నాను అంటే ఇంత స్ట్రాంగ్‌గా అనేది
ముందు అవేర్నెస్ వింటేనే మనం చెప్పగలం. అదైతే నేను పక్కాగా నమ్ముతాను. మీరందరూ నమ్ముతారా అలాగా? వింటున్నారా పోనీ అందరూ? వింటున్నారా? మార్నింగ్, ఈవినింగ్ అవేర్నెస్ వింటున్నారా? ఎంతమంది సపోర్ట్ అవుతుంది అవేర్నెస్ అనేది? అంటే ఫస్ట్ మనం చెప్పడానికి కాదు, మన ఫ్యామిలీకి మనం కోచ్ అవుతాము. అలాగే మా ఇంటికి నేను కోచ్ ఎలా అయ్యానంటే, మా బాబుకి ఈ ఈ ప్రొడక్ట్ అనేది అసలు నేను ఈ కమ్యూనిటీకి, ఈ క్లోజ్డ్ కమ్యూనిటీకి రాకముందే మా కోచ్ సార్ పరిచయం చేశారు. మా బాబుకి సైట్ ప్రాబ్లమ్ ఉంది. అంటే తను చక్కగా ఉంటాడు, కలర్ ఉంటాడు, బావుంటాడు. నాకేంటంటే స్పెట్స్ పెట్టిన తర్వాత బాగా ఇబ్బంది అనిపించింది. అరే! ఇంత చక్కగా ఉంటాడు, స్పెట్స్ ఏంటి అని చెప్పేసి. అంటే ప్రతి ఒక్క ప్రొడక్ట్ మనకి యూజ్ చేస్తేనే మనం చెప్పగలం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏ ఏ ప్రొడక్ట్ అయినా గానీ, అది రిజల్ట్ తీసుకుంటే ఇంకా స్ట్రాంగ్‌గా చెప్పగలం. ఫుల్‌గా నేను అది నమ్ముతున్నాను. ఎందుకంటే మా బాబుకి ఫుల్ సపోర్ట్ అయింది. మంచి రిజల్ట్ వచ్చింది. ఏంటి వాడు ఆడతా పాడతా ఏదో ఒక రోజు యేసుకొని, అంటే చిన్న పిల్లోడు గదా! చెప్పినా గాని ఒక రోజు వేసుకొని, ఒక రోజు వేసుకోకుండా. ఇంకోటేంటంటే వాడసలు డైట్ అనేది కరెక్ట్‌గా లేదు. అందుకే నేనింకా మంచి రిజల్ట్ అనుకోను. పర్లేదు. అంటే 2 పాయింట్స్ అనేది తగ్గింది. సైట్ అనేది తగ్గడం అనేది ఉండదు కదా! అందరికి తెలుసు గదా! ఆ విషయం తెలుసా అందరికిను? సైట్ ప్రాబ్లమ్ అనేది తగ్గదు. కానీ మా బాబుకి 2 పాయింట్స్ తగ్గింది. 1 ½ మంత్, 2 మంత్స్‌లో. అది నేను అంటే బెస్ట్ రిజల్ట్‌గా అనుకుంటున్నాను. ఇంకోటేంటంటే నేను కమ్యూనిటీకొచ్చిన తర్వాత ఇంకా బాగా నమ్మాను. మా కోచ్ సార్ చెప్పినప్పుడేంటంటే, ఇదంతా జరుగుతుందా? ఇవన్నీ వాడు టాబ్లెట్స్ ఎక్కడేసుకుంటాడు అలా అని కొంచెం లైట్ తీసుకున్నాను నిజంగా చెప్పాలంటే. నేనెప్పుడైతే ఈ క్లోజ్డ్ కమ్యూనిటీకొచ్చానో నేనంత స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు పాంప్లెట్ ఇచ్చినప్పుడు కూడా నేనేం చెప్తున్నానంటే అడుగుతున్నారు. ఈ రోజు గూడా నేను వినుకొండ బస్ స్టాప్‌లో పాంప్లెట్ ఇస్తే మేడం అన్నారు, ఒక మేడము ఇదంతా ఈ మధ్య మా ఇంటి దగ్గర ఒకళ్ళు చనిపోయారు మేడం ఇలాగ తీసుకొని అంటే, లేదమ్మా చనిపోవడం ఇవన్నీ జరిగితే ముందు మా పిల్లలకి మేమియ్యము. మా పిల్లలకి మా ఇంట్లో మేము దాదాపు ఒక 25-30 మెంబర్స్ మేము న్యూట్రిషన్ తీసుకుంటున్నాము. అంటే ఎవరి ఇబ్బందుల వల్ల అని చెప్పేసి గట్టిగా చెప్తున్నాను. ఎందుకంటే మనం ఆ రిజల్ట్ తీసుకుంటేనే మనం అంత గట్టిగా చెప్పగలం. సో మా బాబుకైతే మంచి రిజల్ట్ ఉంది. ఇప్పుడు వాడేంటంటే కాల్షియం అంటే మాకు ఫస్ట్ సైట్ ప్రాబ్లమ్ అన్నప్పుడు మేము కరోనా టైంలో వీడు మొబైల్స్ చూసాడు, లేకపోతే టీవీ చూసాడని మేము అపోహపడ్డాం. అంటే ఖాళీ పేజీలో రాసేసుకున్నాం. కానీ హాస్పిటల్‌కెళ్ళినప్పుడు సైట్ ప్రాబ్లమ్ చేసినప్పుడు ఏం చెప్పారంటే, లేదు కాల్షియం ప్రాబ్లమ్ అని చెప్పారు. కాల్షియం ప్రాబ్లమ్ వాడు అదే చెప్పాను ఇంతకు ముందు కూడా స్లేట్ పెన్సిల్స్ తెగ తినేవాడు. కొట్టాను గానీ వాడి ప్రాబ్లమ్ ఏంటని తెలుసుకోలేకపోయాను. తర్వాత కాల్షియం వాడుతున్నాడు, ఆక్లేర్ వాడుతున్నాడు. వాడు ఈ 2 మంత్స్, 3 మంత్స్ నుంచి షేక్‌లాడిస్తూ షేక్ తాగుతున్నాడు. అలా తాగడం వల్లే అంటే ఒక ప్రొడక్ట్ ఇస్తే మనకెక్కడా గూడా మైనస్ అవ్వదని నాకర్థమైంది. అంటే మనం ఒక పెట్టుబడిలా ఫీల్ అవుతాం. కానీ వాడేంటంటే ప్రతి ఒక్కళ్ళకి చెప్పగలుగుతున్నాడు. నేను లేకుండా పాంప్లెట్ వర్క్‌కెళ్ళాడు వాళ్ళ పిన్నితో కలిసి. ఇంకోటేంటంటే వాళ్ళ స్కూల్‌లో నేను మొన్నెళ్తా అంటే వీడు చెప్పాడు ప్రొడక్ట్ తీసుకున్నారని నేననుకున్నాను గానీ, కానీ వాళ్ళు చెప్తుంటే నాకు నవ్వొచ్చింది. లేదు ఇది బావుంటది. వాడండి అంకుల్ అని ఒక ఇద్దరిని ఫోర్స్ చేసి చెప్పాడంట. వాళ్ళు వీడి మాట విని ఒక ఇద్దరు మెంబర్స్ అయితే ప్రొడక్ట్ యూజ్ చేస్తున్నారు. ఒక 10 డేస్ అయింది వాళ్ళు స్టార్ట్ చేసి కూడా. ఇది బెస్ట్ రిజల్ట్ అని నేను నమ్ముతాను. అంటే మనం తీసుకొని దాని గురించి తెలుసుకొని అది ఏంటనేది తెలిస్తేనే చెప్పగలం. అంత చిన్న పిల్లోడు అంటే 14 ఇయర్స్ పిల్లోడికి అంత బాగా అర్థమైందంటే వాడికి తీసుకోవడం వల్లే తెలిసింది. అంతేనా? ఒప్పుకుంటారా మీరందరూ గూడాను? యాక్సెప్ట్ చేస్తారా నేను చెప్పిన దానికి? ఒకసారి మీ రియాక్షన్స్ ఇవ్వండి. ఇంకోటేంటంటే ఇప్పుడు మనం చెప్పిన సప్లిమెంట్ వచ్చేసి ఫస్ట్ మెడిసిన్ కాదని తీసుకోండి. నేనింకోటేంటంటే సార్ అవేర్‌నెస్‌లో విన్నాను. జేలిస్ గారో ఎవరో సంథింగ్ ఆహ్, ఐ డాక్టర్ దగ్గరికెళ్తే సార్ చెప్పారు. ఆ వీడియో గూడా ఉంది. సార్ దగ్గర ఏమన్నా ఉంటే కొంచెం ప్లే చేయండి సార్. సార్ చెప్పారు డాక్టర్ గారు మంచిది ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పేసి డాక్టర్ గారు సజెస్ట్ చేశారు ఈ సప్లిమెంట్ గురించి. నేనది విన్నాను. బాగా గుర్తుంది. ఇంకోటేంటంటే ఫస్ట్ మనం ఇది మెడిసినో లేకపోతే ఇంకోటో అనుకోకూడదు. ఫస్ట్ మన కళ్ళకి కావాల్సిన ఫుడ్డు పౌష్టిక ఆహారం. ఆహారం కోసమే అంటే మనం తినం గదా! కొంతమంది క్యారెట్స్ మా బాబయితే క్యారెట్స్ అస్సలు తినేవాడు గాదు. ఒక 20 క్యారెట్లు తింటే ఉన్న ఒక సప్లిమెంట్‌లో వచ్చిద్దంట. ఇంకోటేంటంటే మన హెర్బల్ లైఫ్ వచ్చేసి 26 ఇయర్స్ అయింది ఇండియాలో. కానీ వచ్చేసి 2023లో ఫిబ్రవరిలో స్టార్ట్ చేశారు. అంటే ఇదొక అంటే నా కోసం ఒక అదృష్టంగా నేను ఫీల్ అవుతాను. ఈ కళ్ళ గురించి, స్కిన్ గురించి ప్రతీదీ గూడా మనకి ఆలోచించి పెద్ద పెద్ద డాక్టర్స్, సైంటిస్ట్‌లు తయారు చేసింది కాబట్టి ఎటువంటి డౌట్ లేకుండా తీసుకోవచ్చు. అపోహలు పడుతూ లేకపోతే ఇదేదో అయిపోయిద్ది, అదేదో అయిపోయిద్దని. ఇంకోటేంటంటే అందరూ తీసుకోవచ్చు. బట్ కొంచెం ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు. లేకపోతే ఫీడింగ్‌లో ఉంటారు కదా లేడీస్.
అలాంటి వాళ్ళు డాక్టర్ సజెషన్స్ తో తీసుకోవచ్చు. అది ఆ ఒక్క పాయింట్ అనేది చూసుకోండి. ప్రతి ఒక్కళ్ళు కళ్ళున్న ప్రతి ఒక్కళ్ళు తీసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు. సో ఇంకోటి ఏంటంటే మనము ఫస్ట్ మనం ఇదంతా తీసుకుంటాము, లేకపోతే షేక్స్ తీసుకుంటాము, ఎఫ్రెష్ తీసుకుంటాము, ప్రతిదీ అంటే మనకి ఏది కావాలో అది తీసుకుంటాం. అదన్నిటికన్నా కూడా ముందు మనం ఒక 4 పాయింట్స్ టైం టు టైం అనేది తీసుకోవడం, ఫస్ట్ ప్రాపర్ స్లీప్ ఒకటి, ఇలాంటి అనేది ముందు అది చూసుకుంటే వాటర్ తాగడం ఒకటి. వాటర్ ఇప్పుడు నేను ఐడియల్ వెయిట్కి వచ్చాను, ఇంక వాటర్ తాగే పని లేదు అలా ఫీల్ అవ్వకుండా కొన్ని కొన్ని అనేది మనం మార్చుకుంటే మనకి బెటర్ లైఫ్ వస్తుంది. అంటే ప్రాపర్ స్లీప్ లేకపోయినా కళ్ళు డ్యామేజ్ అవుతాయి. అంటే డ్యామేజ్ అంటే ఎంత ఇబ్బంది పడతామో ఆ నిద్ర లేని వాళ్ళకి నిద్ర లేదు పట్టలేదు, లేకపోతే మనకి దీనికి సంబంధించి నిద్ర పట్టడానికి కూడా స్లీప్ అనాలిసిస్ అని ఉంది. అది చక్కగా బెస్ట్ సపోర్ట్ నైట్ వర్క్స్ ఉంది. అలాగా నిద్ర పట్టకుండా వదిలేసి దాన్ని నెగ్లిజెన్సీ చేసినా గానీ అంటే చిన్న చిన్న మిస్టేక్స్ పెద్దది అంటే కళ్ళు అనేది మళ్ళీ తీసుకొచ్చి పెట్టుకోలేం కదా, అలాగా జాగ్రత్త పడితే ఇంకా బాగుంటుంది. సో ఇది నేను చెప్పాలనుకుంది. కళ్ళ గురించి అందరూ జాగ్రత్త తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇది ఎవరెవరు తీసుకుంటున్నారు, ఆక్యులర్ ఎవరెవరు తీసుకుంటున్నారు ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తారా? ఆక్యులర్ ఎవరెవరు తీసుకుంటున్నారు చెక్ ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తారా? సో ఇద్దరేనా, ఇంకెవరు లేరా? ఇంకెవరికి కళ్ళు సపోర్ట్ అక్కర్లేదా? అంటే మన స్కిన్ కానీ మన శరీరం ఎంత బాగుండాలనుకుంటామో మన కళ్ళు కూడా అంతే ఆరోగ్యంగా ఉండాలి. సో మేడం ఒకసారి నాగమణి మేడం గారికి అన్మ్యూట్ ఇస్తారా సార్? మేడం గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ నా పేరు నాగమణి, నేను కుప్రవర్ నుంచి మాట్లాడుతున్నాను. మా కోచ్ వేణుగోపాలు. నేను మా బాబుకి తనకి పొర వచ్చింది, ఆపరేషన్ చేయాలని చెప్పారు. అయితే నేను 1 month నుంచి ఇది వాడుతున్నాను మేడం. ఇప్పుడు బాగా కనిపిస్తుంది మా బాబుకి. హాస్పిటల్కి వెళ్తే తనకి కళ్ళు కూడా పోతాయి అని చెప్పారు, అంటే కళ్ళు కనపడకుండా పోతాయి అని చెప్పారు. కానీ ఇది వాడిన కాడ నుంచి మా బాబుకి ఇప్పుడు బాగుంది మేడం. 1 month కి అంత రిజల్ట్ వచ్చిందా మేడం? బెస్ట్ రిజల్ట్ 1 month కి ఇప్పుడు బాగా కనపడుతుందని చెప్తున్నాడు మేడం. మళ్ళీ ఒకసారి చెకప్ కి వెళ్ళాలి. అంటే హాస్పిటల్స్ లో కళ్ళు కూడా పోతాయని కూడా చెప్పారు. అవును మేడం. ఆపరేషన్ చేయాలమ్మా కంపల్సరిగా 1 week లో అని చెప్పారు. నేనైనా ఒక 1 month వాడదామని చెప్పేసి ఇది వాడుతున్నాను. ఇప్పుడు కనపడుతుందని చెప్తున్నారు. మళ్ళీ ఒకసారి చెకప్ కి వెళ్ళి రావాలి. ఓకే మేడం. అంటే చిన్న డౌట్ నాకే కాదు అందరికీ ఉంటుంది. క్వాలిఫైడ్ డాక్టర్స్ చెప్పారు కదా కళ్ళు పోతాయి అని ఇబ్బంది అని చెప్పారు. ఇది తీసుకుంటే మీకు రిజల్ట్ వస్తుందని మీరు ఎందుకు అనుకున్నారు? అంటే మీకు సజెస్ట్ చేశారా, మీరు నమ్మారా మేడం? అంటే మా కోచ్ చెప్పాడు మేడం, ప్లస్ మా మేనల్లుడు వాడాడు మేడం. తను వాడి చెప్పిన తర్వాత నేను కూడా ఒకసారి చూద్దాము, ఆపరేషన్ అంటున్నారు కదా, ఆపరేషన్ చేస్తే మళ్ళీ ఎలా ఉంటుందో ఒకసారి ఇది వాడితే తెలుస్తుంది అని చెప్పేసి నేను మా కోచ్ చెప్పింది, మా మేనల్లుడు చెప్పింది విని వాడుతున్నా మేడం. వెరీ గుడ్. సరే, అంటే మీ బాబు ఏజ్ ఎంత మేడం? 21 మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. చూసారా, అంటే 21 years కి కళ్ళు పోతాయంటే ఎంత ఇబ్బందికరమైన స్టేజ్ లో ఉన్నారు. అంటే తను మొబైల్ కావచ్చు, లేకపోతే వేరే కారణాలు కావచ్చు, ఐ ప్రొటెక్షన్ లేకపోవడం వల్లే కదా ఇదంతా. అంటే కళ్ళు పోతాయి అనగానే మనం ఏదో చిన్న వర్డ్ లాగా ఉంటది కానీ ఎంత ఇబ్బంది అవుతుందో కదా. సో ఇంకెవరైనా ఉన్నారా ఇంత మంచి రిజల్ట్, ఇంత బెస్ట్ రిజల్ట్ తీసుకున్నా? ఆ మేనల్లుడు ఎవరో గారు నా కొడుకే, మా ఆడపడిచే. అదే చెప్తున్నా నేను ఇందాక నుంచి కూడా. అంటే ఫస్ట్ మేము నమ్మాం, మా ఫ్యామిలీ మొత్తం మేము నమ్ముతున్నాం ఖచ్చితంగా. ఇది అందరూ అలాగే బిలీవ్ చేయండి. ఫస్ట్ నమ్మితే ఏంటంటే మన నమ్మకమే ముందు ప్రొడక్ట్ అనేది ఒక ఔషధంలా పనిచేస్తుంది. ఇది మెడిసిన్ కాకపోవచ్చు, ఇంకోటి ఏదైనా మనం నమ్మాలి. సో సార్ తర్వాత సార్ మిస్టర్ ఫిట్ యోగి సార్ కి ఒకసారి అన్మ్యూట్ ఇస్తారా సార్? ఒక్క నిమిషం ఉండు క్లారిటీ. మేడం గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. పవర్ లేదు మేడం, సో దట్స్ వై వీడియో ఆపుకున్నాను. ఓకే మేడం అది ఇక ఓకే. నేను ఈ కమ్యూనిటీకి వచ్చిన తర్వాత హెవీగా మొబైల్ చూస్తాం ఎక్కువైందా మేడం? అంటే మీటింగ్స్ కానీ, అంటే ఉదయం లేచినప్పుడు కానీ ఇందాక మీరు చెప్పారు కదా, ఉదయం లేవంగానే ఫోన్ ఎక్కడుందో ముందర
చెయ్యి అనేది ఫోన్ మీద దగ్గర పోయింది. పనుకునేటప్పుడు కూడా నైట్ 11 ఒక ఫోన్ చూస్తూ పనుకునేవాడిని. ఈ మీటింగ్స్ కానీ ఎక్కువగా మొబైల్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉండేవాడిని. స్టార్టింగ్ హెర్బల్ లైఫ్ స్టార్ట్ చేసిన ఒక 1 ఇయర్ తర్వాత కొంచెం నాకు కళ్ళు మసకల్లాగా వచ్చాయి, బోదరగా కనిపిస్తూ ఉండేది. సో మనకు తెలుసు కదా, మన దగ్గర ఉంది కదా ఆయుధం. సో దాన్ని ఓపెన్ చేశాను, ఆక్లా డిఫెన్స్. ఎగ్జాక్ట్లీ 1 మంత్ వాడాను. ఆ తర్వాత కళ్ళు మసకలు అనేది లేదు, విజన్ క్లారిటీగా ఉంది. సో చాలా హ్యాపీగా ఉన్నాను. ఇప్పటికీ వేస్తూ ఉన్నాను, బాగుంది, నాకు విజన్ బాగుంది, హ్యాపీ. అంటే ఎన్ని ఇయర్స్ నుంచి ఇదంతా ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నారు సార్? అంటే నేను 1 మంత్ యూజ్ చేశాను మేడం ఆక్లారు, ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు. ఇంక మళ్ళీ మధ్యలో చేయలేదు. మళ్ళీ రీసెంట్గా ఎందుకైనా మంచిది, సో ప్రపంచం అనేది అందంగా చూపెట్టేది మన కళ్ళే కదా, దానికి మనం ఇన్వెస్ట్ చేసుకుందామని చెప్పేసి రీసెంట్గా నేను మల్టీవిటమిన్, ఆక్లారు అండ్ షేకు అండ్ ఒమేగా 3 స్టార్ట్ చేశాను మేడం. సార్ థ్యాంక్ యూ సార్. చాలా అంటే బాగుంది, బెటర్. నాకైతే నాకు బెస్ట్ అనిపించింది ఆక్లారు. సో అది కాకుండా మీ అబ్బాయి రిజల్ట్ చూసిన తర్వాతే నేను అది వాడాను, బెస్ట్ అనిపించింది నాకు. అంటే చూసారు కదా, అంటే ఒక చిన్న పిల్లోడు అయినప్పటికీ 20 ఇయర్స్ అయినప్పటికీ లేకపోతే 30+ ఎవరైనా తీసుకోవచ్చు. అంటే ఒక ఏజ్ లిమిట్ ఏం లేదు. కాకపోతే మీకు అంత అనుమానంగా అనిపిస్తే చెప్పాను కదా ఇందాక, ఒక డాక్టర్ సజెషన్స్ తోటే తీసుకోమని చెప్పేసి ఆ వీడియో కూడా ఉంది. అట్లాగా మన ప్రోడక్ట్ లో ఏది కూడా ఫస్ట్ మెడిసిన్ లా కాకుండా మన బాడీకి ఏదైతే ఆహారం కావాలో అది ఇస్తుంది. అందువల్ల ఇది బెస్ట్ రిజల్ట్. అంటే రీసెంట్లీ నేను చెప్పిన ఉమెన్ చాయిస్ కావచ్చు, లేకపోతే ఇంకోటి వాట్ ఎవర్ ఏదైనా కానీ, ఏ ప్రోడక్ట్ అయినా కానీ బెస్ట్ రిజల్ట్. అంటే డాక్టర్స్ కూడా ఇది కాదు, ఇది అవ్వదు అని చెప్పేసిన రిజల్ట్ ఇందులో ఉంటుంది. ఈ రిజల్ట్ ఎందుకు ఉంటుంది అంటే మనకి కావాల్సిన ఫుడ్ మనకి బాడీకి వెళ్తుంది. అంటే కళ్ళకి కావాల్సింది కళ్ళకి వెళ్తుంది, స్కిన్ కావాల్సిన స్కిన్ వెళ్తుంది, లేకపోతే ఫ్యాట్ తగ్గించడానికి ఏ ప్రోడక్ట్ అంటే ఏ ఆహారం కావాలో అది వెళ్ళి మనకి సపోర్ట్ అవుతుంది. అంతేకానిచ్చి ఇది మిరాకిల్ రిజల్ట్ ఎందుకు ఇస్తుందంటే మనం తీసుకునే ఫుడ్ సరిగ్గా లేదు కాబట్టి ఇవన్నీ వచ్చినాయి, ఇవన్నీ తీసుకోగలుగుతున్నాం. ఫస్ట్ మనం ఏమి క్యారెట్లు తినము, ఆకుకూరలు తినము, ఎగ్స్ తినము, అట్లా సమపాలలో ఏది పడనీయం. అంటే ప్రోటీన్ పడాల్సిందే, కార్బోహైడ్రేట్ వెళ్ళాల్సిందే, ఫైబర్ వెళ్ళాల్సిందే, మనం ఏది వెళ్ళనీయం కదా. అందుకని చెప్పేసి ఇది అంత సపోర్టెడ్ గా ఉంటుంది. అదే మొన్న చెప్పినట్లు అంటే ప్రతి ఒక్క ప్రొడక్ట్ లో కూడా ఇంత మిరాకిల్ రిజల్ట్, అంటే ఇందాక మేడం చెప్పారు అది మిరాకిల్ రిజల్టే కదా. డాక్టర్స్ కూడా కళ్ళు పోతాయి అని చెప్పారు. చెప్పిన దానికి కూడా తనకి 1 month లోనే కనిపిస్తూనే చెప్తున్నాడు అండి వాళ్ళ బాబు. అది మిరాకిల్ రిజల్టా కాదా చెప్పండి? అందరూ మీ రియాక్షన్స్ ఇవ్వండి, అవునా కాదా ఒకసారి. ఓకే, ఇంకెవరైనా ఉన్నారా రిజల్ట్ చెప్పడానికి? అంటే ఐ ప్రొటెక్షన్ తీసుకొని ఉన్నాము, ఈ ఆకులే తీసుకున్నాం, లేకపోతే ఇంకేదన్నా ఇంకా మంచి రిజల్ట్, బెస్ట్ రిజల్ట్ ఈ మధ్య కాలంలో చెప్పని వాళ్ళు ఎవరైనా రిజల్ట్ ఉంటే చెప్పండి. టైం ఉంది కదా, మనం షేర్ చేసుకుందాం. అర్థమైందా? ఇంతకీ టాపిక్ అర్థమైందా? అంటే లెంతీగా చెప్పకుండా నాకు తెలిసింది కొన్ని పాయింట్స్ అయితే చెప్పాను. అంటే ఫస్ట్ మనం మన జీవన శైలి అనేది మార్చుకుంటే ప్రతిదీ మారిపోతుంది. లైటింగ్ కొంచెం తగ్గించుకోవడం, లేకపోతే సిస్టమ్ లో కూడా ఉంటుంది కదా లైటింగ్ తగ్గించుకొని వాడుకోవడం. అంటే సాఫ్ట్వేర్స్ వాళ్ళకి తప్పదు కాబట్టి కొన్ని తగ్గించేసుకొని టైమింగ్ కూడా మార్చుకుంటే బాగుంటుంది. ప్రాపర్ ఉండే అంటే నిద్రని అనేది త్యాగం చేయకండి. సార్ రోజు నిద్రని త్యాగం చేయకుండా ఉంటే కూడా కళ్ళు బాగుంటాయి. ఓకే మేడం, పుష్ప మేడం గారికి ఒకసారి అన్మ్యూట్ ఇస్తారా సార్? మేడం గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. నేను కూడా ఆకులా డిఫరెన్స్ ఒక 4 నెలల నుంచి వాడుతున్నాను మేడం. అంత ముందు అయితే నేను ఆకులా డిఫరెన్స్ వాడలేదు. నేను ఎందుకు వాడాల్సి వచ్చింది అంటే మేడం, నేను చిన్నప్పుడు డామేజ్ కింద పడ్డా అనమాట. అంటే ఆడుకుంటూ డామేజ్ కింద పడ్డా. అప్పుడు నా కంట్లో దెబ్బ తగిలినా నాకైతే తెలియదు. వయసు మీద పడే కొంచెం నాకు చూపు కనిపించట్లేదు. నేను సైట్ ఏమో అనుకొని నేను దాన్ని అశ్రద్ధ చేశాను అనమాట. అంటే హాస్పిటల్స్ కూడా వెళ్ళలేదు. సైటే కదా, మళ్ళీ కళ్ళజోడు తీసి రోజు ఏం పెట్టుకుని వాళ్ళని వెళ్ళాల. అయితే సమస్య తీవ్రం అయిపోయింది, కన్ను కనిపించట్లేదు. హాస్పిటల్ తీసుకెళ్తే ఆ డాక్టర్ గారు ఏం చెప్పారంటే, ఇదేదో మాకు అర్థం అవ్వట్లేదమ్మా, గుంటూరు వెళ్ళండి, ఇదైతే సైట్ కాదు ఏం కాదు అని చెప్పారు. నాకేం చేయాలి అర్థం కాదు. మళ్ళీ ఒక 2 నెలలు పోస్ట్ పోన్ చేసి మళ్ళీ వేరే హాస్పిటల్కి వెళ్ళా. వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు ఎక్కువ ఏమన్నా మెడిసిన్ వాడారా లేకపోతే ఎక్కడన్నా కింద పడ్డారా అని అడిగారు మేడం.
నాకు అప్పుడు గుర్తొచ్చింది అనమాట. అంటే నేను చిన్నప్పుడు పడ్డ దెబ్బ ఈ వయసు మీద పడ్డాక దెబ్బ పడ్డదని. అయితే నేను లాస్ట్ కి హాస్పిటల్కి వెళ్ళాక నాకు రెటీనా నరం కనిపించడం అంటే 25% చూపు వచ్చిందని మేము గ్యారెంటీ ఇవ్వమన్నారు. రెటీనా నరం కూడా కనిపించలేదు చేసుకున్నాను అనమాట కంటికి. నేను అప్పటి నుంచి నాకు ఆకుల స్టార్ట్ చేశాను. నాకు అసలు ఆపరేషన్ చేయించేటప్పుడు కూడా మత్తు మందు కూడా వేయలేదు మేడం. అంటే మన ఆకుల డిఫరెన్స్ అంత చక్కగా పనిచేసింది. అదిగాక ఒక 3 సంవత్సరాల నుంచి న్యూట్రిషన్ తీసుకుంటూ ఉండేసరికి ప్రతిదీ మనకి సపోర్ట్ అయింది అనమాట. అంటే ఇప్పుడు మనం న్యూట్రిషన్ తీసుకుంటా అంటే మనకి ఏమైనా సమస్య వస్తుంది, ఎవరికి జలుబు జ్వరాలు ఇలాంటివన్నీ వస్తాయి. కాకపోతే చాలా సింపుల్ గా అయిపోయింది అనమాట. డాక్టర్ గారే అదిరిపోయారు అనమాట. నీకు మత్తు లేకుండా చాలా ఆపరేషన్ సక్సెస్ అయిందమ్మా అన్నారు. నాకు అసలు ఇబ్బందే లేదు మేడం. నాకు ఆపరేషన్స్ అలా ఉపయోగపడింది అనమాట. అంటే వాళ్ళు 25% మీకు చెప్పం, రెటీనా నరం కనిపించట్లేదు, మీకు నచ్చకపోతే గుంటూరు వెళ్ళి చేయించుకున్నారు. శంకర్ కంటి హాస్పిటల్కి వెళ్ళమన్నారు. నేను వెళ్ళలేదు, నేను మార్చిలోనే చేయించుకున్నాను. అసలు నేను మత్తు కూడా వేయలేదు మేడం. అంటే నాది నరాలకు సమస్య కదా, మత్తు వేస్తే అర్థం కాదని మత్తు లేకుండా ఆపరేషన్ చేశారు. చాలా సక్సెస్ అయింది. అసలు ఆల్రెడీ మనం 3 సంవత్సరాలు న్యూట్రిషన్ తీసుకుంటున్నాం కాబట్టి నేను ఇంకా అప్పటి నుంచి చాక్లెట్ డిఫరెన్స్ వాడా. చాలా చక్కగా అసలు ఇబ్బంది లేదు మేడం. చాలా బాగుంది మేడం. మీరు న్యూట్రిషన్ అంటున్నారు కదా, షేక్స్ తీసుకుంటున్నారా? ఆక్లర్ ఒకటేనా, ఇంకేం ఏం తీసుకుంటున్నారా? కాదు అంటే మేడం. చెప్తా మేడం. 3 సంవత్సరాల నుంచి నేను అంటే nutrition మేడం మాకు మీరు బెస్ట్ రిజల్ట్ తీసుకున్నారు. యాజ్ ఏ లేడీగా నాకు తెలుసు ఆ విషయం, నేను చాలా సార్లు విన్నాను. మాకు మంచి ఇన్స్పిరేషన్ కూడా, అంటే అయితే వాళ్ళకి చెప్పడానికి కూడా. నాకు ఒక చిన్న బాబు పుట్టిన దగ్గర నుంచి అన్నమాట నాకు ప్రాబ్లం. నేను ఎప్పుడు వెయిట్ ఇదే వెయిట్ ఉంటా, 62 నా వెయిట్. అప్పుడు అదే వెయిట్, ఇప్పుడు అదే వెయిట్. అసలు వెయిట్ కాదు నాకు ప్రాబ్లం. అందరూ ఏం ఆలోచిస్తారు అంటే లావుగా ఉండాలి, ఈ న్యూట్రిషన్ వాడుకోవాలనుకుంటారు. అలానే నేను కూడా ఒక 4 నెలలు అశ్రద్ధ చేశాను అనమాట. తర్వాత వాడుకున్నా. నాకు ఆ రిజల్ట్ వచ్చాక ఇప్పుడు నేను 3 సంవత్సరాల నుంచి నేను ఈ న్యూట్రిషన్ అయితే ఒక్క రోజు కూడా మిస్ అవ్వలేదు మేడం. నేను మారటమే నా ఫ్యామిలీని మార్చుకున్నా. అంటే ఈ మధ్య కాలంలో నాకు జరిగిన గొప్ప రిజల్ట్ అనమాట ఈ కంటిదే. అంటే మా ఇంటి దగ్గర కంటి హాస్పిటల్ లో చేస్తాను అనమాట. సార్ అన్నారు, అమ్మాయికి చూపు ఏమో నాకు భయం పడుతుంది అన్నారు. కానీ నాకు నమ్మకం న్యూట్రిషన్ మీద, ధైర్యం వెళ్ళి చేయించుకున్నాక నేను అప్పటి నుంచి ఆకుల డిఫరెన్స్ వాడాను. అసలు నాకు ఇబ్బంది కూడా లేదు. నాకు ఆపరేషన్ చేయించుకున్నా కూడా లేదు. అంటే అంత మంచిగా సపోర్ట్ అయింది అనమాట. అంటే ఒక ఆకుల డిఫరెన్సే కాదు మేడం, మన న్యూట్రిషన్ లో ఏదైనా అద్భుతమే. నేను తీసుకున్న అద్భుతాలు, చాలా అద్భుతాలు. అవును అవును మేడం, మాకు తెలుసు. మేము అంటే ఐ ఆపరేషన్ చేయించుకొని కూడా బ్లాక్ గ్లాసెస్ పెట్టుకొని కూడా వర్క్ చేశారు. మేము చాలా సార్లు మాట్లాడుకున్నాము. అంత ఇన్స్పిరేషన్ గా ఉన్నారు. వెరీ గుడ్ మేడం. అంటే మీరు చెప్పినట్లు అదే డాక్టర్స్ చెప్పినట్లు ఇంకా కుదరదు, ఇంకా రాదు అన్న మిరాకిల్ రిజల్ట్ మనం ఇక్కడే చూడగలం, మన క్లోజ్డ్ కమ్యూనిటీలోనే చూడగలం. అందుకని అంత బెస్ట్ గా ఉంటుంది, అంత స్ట్రాంగ్ గా కూడా మనం బిలీవ్ చేస్తున్నాం, చెప్పగలుగుతున్నాము. యాజ్ ఏ కోచ్ వేలో కావచ్చు, లేకపోతే మనం ఫ్యామిలీ మెంబర్స్ అయినా కూడా విన్నా వినకపోయినా చెప్పినట్లు ఒక మాట అనేది అందరికీ చెప్దాం. ఇప్పుడు మేడం చెప్పినట్లు డాక్టర్ చెప్పారు, ఇంకా మీ ప్రాబ్లం వస్తుంది, అది సక్సెస్ అవుతుందో కాదో అన్నారు. చక్కగా మేడంకి అసలు మత్తు లేకుండా ఆపరేషన్ అనేది జరిగింది, బాగుందని చెప్పేసి అన్నారు. ఇట్లాంటి మంచి మంచి రిజల్ట్ మన క్లోజ్డ్ కమ్యూనిటీలోనే ఉంటది. ఫస్ట్ నేనైతే అసలు స్పెషల్ థ్యాంక్స్ అన్నమాట మన కమ్యూనిటీకి. ఎందుకంటే మన అవేర్నెస్ అయ్యి ఉండొచ్చు. అవేర్నెస్ నాకు తెలిసి ఒక 50% మన న్యూట్రిషన్ అయితే 50% అవేర్నెస్ కంపల్సరీ. మార్నింగ్ వచ్చి ఈవినింగ్ అవ్వచ్చు, మంచి మంచి రిజల్ట్ ఉంటాయి. మంచి మంచి అవేర్నెస్ అంటే ప్రతి ఒక్క టాపిక్ చెప్తారు, విటమిన్స్ గురించి. అలా మంచి సపోర్ట్ అవుతుందని నేను నమ్ముతున్నాను. మీరు అందరూ కూడా నమ్ముతున్నారా? మీ రియాక్షన్స్ ఇస్తారా? ఓకే, టాపిక్ అర్థమైందా? టాపిక్ అర్థమైందా అందరికి? ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కోచ్ కి, మా అప్లైన్ కోచెస్ కి, ఈ కమ్యూనిటీకి బెస్ట్ రిజల్ట్ తీసుకున్నాను. బెస్ట్ అంటే మాట్లాడగలుగుతున్నాను అంటే నా వెనక అనేది ఫుల్ సపోర్ట్ ఉన్నారు. పూర్ణ సార్ కావచ్చు, వెంకట్రావు సార్ కావచ్చు, ఫస్ట్ మా కోచ్ వేణుగోపాల్ సార్ కావచ్చు. నాకు ఈ అవకాశం ఇస్తున్నందుకు స్పెషల్ థ్యాంక్స్ అండి అందరికి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ మేడం. మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మేడం.